హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సంక్రాంతి బాక్స్ ఆఫీస్ సమరం ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది. ఒక పక్క పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ బాక్స్ ఆఫీస్ దగ్గర తన ఉనికిని కాపాడుకోవడానికి పోరాడుతుంటే, మరో పక్క మెగాస్టార్ చిరంజీవి గారి మన సెంగెర వరప్రసాద్ గారు సినిమా రికార్డుల కోటలను బద్దలు కొడుతూ దూసుకుపోతోంది. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఆసక్తికరమైన కంపారిజన్ చూడబోతున్నాం. అదేంటంటే, రాజాసాబ్ రిలీజ్ అయ్యి 5 రోజులు పూర్తయింది. అంటే నిన్న భోగి రోజు రాజాసాబ్కి 5వ రోజు. అలాగే మెగాస్టార్ సినిమాకి ఈ రోజు అంటే సంక్రాంతి రోజు 3వ రోజు. ఈ 2 సినిమాల పరిస్థితి ఎలా ఉంది? భోగి రోజు రాజాసాబ్ ఎంత కలెక్ట్ చేశాడు? అసలు పండగ రోజైన ఈ రోజు మెగాస్టార్ సినిమా ఏ రేంజ్లో రాణిస్తోంది అనే విషయాల్ని మనం క్లియర్గా నంబర్స్తో సహా ఎనాలిసిస్ చేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకర్థమవుతుంది ఈ సంక్రాంతికి అసలైన విజేత ఎవరో, పండగని ఎవరో పూర్తిగా క్యాష్ చేసుకున్నారో. ముందుగా మనం సీనియర్ సినిమా అంటే ముందు రిలీజ్ అయిన ది రాజా సాబ్ గురించి మాట్లాడుకుందాం. ప్రభాస్ సినిమా వచ్చి నిన్నటికి అంటే మంగళవారానికి 5 రోజులైంది. నిన్న భోగి పండగ కాబట్టి సెలవు దినం. సాధారణంగా ఇలాంటి పండగ రోజుల్లో సినిమాల కలెక్షన్స్లో భారీ జంప్ ఉంటుంది. కానీ రాజాసాబ్ విషయంలో మాత్రం ట్రేడ్ పండితులు ఊహించిన దానికి భిన్నంగా జరిగింది. 4వ రోజు సోమవారం నాడు రాజాసాబ్ కలెక్షన్స్ దారుణంగా పడిపోయిన విషయం మనకు తెలిసిందే. అయితే 5వ రోజు భోగి కాబట్టి ఫ్యామిలీస్ థియేటర్స్కి వస్తారని, కలెక్షన్స్ పెరుగుతాయని ఆశించారు. కానీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి వేరుగా ఉంది. సినిమాకి వచ్చిన మిక్స్డ్ టాక్, హారర్ ఎలిమెంట్స్ సరిగ్గా లేవన్న రివ్యూలు ఆడియన్స్ని థియేటర్లకు రాకుండా చేశాయి. అందిన సమాచారం ప్రకారం 5వ రోజు రాజాసాబ్ కలెక్షన్స్లో పెద్దగా గ్రోత్ కనిపించలేదు. ఇండియా వైడ్గా చూస్తే 5వ రోజు నెట్ కలెక్షన్స్ కేవలం 5 నుండి 6 కోట్ల మధ్యలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఒక ప్రభాస్ సినిమాకి, అది కూడా భోగి పండగ నాడు ఇంత తక్కువ నంబర్స్ రావడమనేది నిజంగా షాకింగ్. నైజాంలో ఆక్యుపెన్సీ 30-40% మాత్రమే ఉంది. ఆంధ్రాలో కూడా చాలా థియేటర్లు ఖాళీగా కనిపించాయి. దీన్ని బట్టి రాజాసాబ్ బాక్సాఫీస్ రన్ క్లోజింగ్ దశకు వచ్చేసిందని అర్థమవుతోంది. ఇక ఇప్పుడు బాక్సాఫీస్ బాస్ మెగాస్టార్ చిరంజీవి గారి మన శంకర వరప్రసాద్ గారు సినిమా విషయానికి వద్దాం. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఈ రోజుకి అంటే సంక్రాంతి రోజుకి 3 రోజులు పూర్తవుతున్నాయి. నిన్న భోగి రోజు అంటే డే 2 ఈ సినిమా సృష్టించిన విధ్వంసం గురించి మనం ఇప్పటికే మాట్లాడుకున్నాం. ఇక ఈరోజు సంక్రాంతి డే 3 గురించి చెప్పాలంటే మాటలు సరిపోవడం లేదు. ఉదయం షోల నుండే థియేటర్ల దగ్గర మాస్ జాతర మొదలైంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా హౌస్ఫుల్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. అసలు టికెట్లు దొరకడం గగనమైపోయింది. ఫ్యామిలీ ఆడియన్స్ ట్రాక్టర్లు, ఆటోలు కట్టుకొని మరీ థియేటర్లకు వస్తున్నారు. సంక్రాంతి పండగ రోజు సినిమా చూడడం మన తెలుగువారి ఆనవాయితీ. ఆ ఆనవాయితీకి పర్ఫెక్ట్గా సరిపోయే సినిమా మన శంకర వరప్రసాద్ గారు కావడంతో జనం దీనికే ఓటు వేస్తున్నారు. ముందుగా మనం సీనియర్ సినిమా అంటే ముందు రిలీజ్ అయిన ది రాజా సాబ్ గురించి మాట్లాడుకుందాం. ప్రభాస్ సినిమా వచ్చి నిన్నటికి అంటే మంగళవారానికి 5 రోజులైంది. నిన్న భోగి పండగ కాబట్టి సెలవు దినం. సాధారణంగా ఇలాంటి పండగ రోజుల్లో సినిమాల కలెక్షన్స్లో భారీ జంప్ ఉంటుంది. కానీ రాజాసాబ్ విషయంలో మాత్రం ట్రేడ్ పండితులు ఊహించిన దానికి భిన్నంగా జరిగింది. 4వ రోజు సోమవారం నాడు రాజాసాబ్ కలెక్షన్స్ దారుణంగా పడిపోయిన విషయం మనకు తెలిసిందే. అయితే 5వ రోజు భోగి కాబట్టి ఫ్యామిలీస్ థియేటర్స్కి వస్తారని, కలెక్షన్స్ పెరుగుతాయని ఆశించారు. కానీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి వేరుగా ఉంది. సినిమాకి వచ్చిన మిక్స్డ్ టాక్, హారర్ ఎలిమెంట్స్ సరిగ్గా లేవన్న రివ్యూలు ఆడియన్స్ని థియేటర్లకు రాకుండా చేశాయి. అందిన సమాచారం ప్రకారం 5వ రోజు రాజాసాబ్ కలెక్షన్స్లో పెద్దగా గ్రోత్ కనిపించలేదు. ఇండియా వైడ్గా చూస్తే 5వ రోజు నెట్ కలెక్షన్స్ కేవలం 5 నుండి 6 కోట్ల మధ్యలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఒక ప్రభాస్ సినిమాకి, అది కూడా భోగి పండగ నాడు ఇంత తక్కువ నంబర్స్ రావడమనేది నిజంగా షాకింగ్. నైజాంలో ఆక్యుపెన్సీ 30-40% మాత్రమే ఉంది. ఆంధ్రాలో కూడా చాలా థియేటర్లు ఖాళీగా కనిపించాయి. దీన్ని బట్టి రాజాసాబ్ బాక్సాఫీస్ రన్ క్లోజింగ్ దశకు వచ్చేసిందని అర్థమవుతోంది.
ఇక ఇప్పుడు బాక్సాఫీస్ బాస్ మెగాస్టార్ చిరంజీవి గారి మన శంకర వరప్రసాద్ గారు సినిమా విషయానికి వద్దాం. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఈ రోజుకి అంటే సంక్రాంతి రోజుకి 3 రోజులు పూర్తవుతున్నాయి. నిన్న భోగి రోజు అంటే డే 2 ఈ సినిమా సృష్టించిన విధ్వంసం గురించి మనం ఇప్పటికే మాట్లాడుకున్నాం. ఇక ఈ రోజు సంక్రాంతి డే 3 గురించి చెప్పాలంటే మాటలు సరిపోవడం లేదు. ఉదయం షోల నుండే థియేటర్ల దగ్గర మాస్ జాతర మొదలైంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా హౌస్ఫుల్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. అసలు టికెట్లు దొరకడం గగనమైపోయింది. ఫ్యామిలీ ఆడియన్స్ ట్రాక్టర్లు, ఆటోలు కట్టుకుని మరీ థియేటర్లకు వస్తున్నారు. సంక్రాంతి పండగ రోజు సినిమా చూడడం మన తెలుగువారి ఆనవాయితీ. ఆ ఆనవాయితీకి పర్ఫెక్ట్గా సరిపోయే సినిమా మన శంకర వరప్రసాద్ గారు కావడంతో జనం దీనికే ఓటు వేస్తున్నారు. ముందుగా మనం సీనియర్ సినిమా అంటే ముందు రిలీజ్ అయిన ది రాజా సాబ్ గురించి మాట్లాడుకుందాం. ప్రభాస్ సినిమా వచ్చి నిన్నటికి అంటే మంగళవారానికి 5 రోజులైంది. నిన్న భోగి పండగ కాబట్టి సెలవు దినం. సాధారణంగా ఇలాంటి పండగ రోజుల్లో సినిమాల కలెక్షన్స్లో భారీ జంప్ ఉంటుంది. కానీ రాజాసాబ్ విషయంలో మాత్రం ట్రేడ్ పండితులు ఊహించిన దానికి భిన్నంగా జరిగింది. 4వ రోజు సోమవారం నాడు రాజాసాబ్ కలెక్షన్స్ దారుణంగా పడిపోయిన విషయం మనకు తెలిసిందే. అయితే 5వ రోజు భోగి కాబట్టి ఫ్యామిలీస్ థియేటర్స్కి వస్తారని, కలెక్షన్స్ పెరుగుతాయని ఆశించారు. కానీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి వేరుగా ఉంది. సినిమాకి వచ్చిన మిక్స్డ్ టాక్, హారర్ ఎలిమెంట్స్ సరిగ్గా లేవన్న రివ్యూలు ఆడియన్స్ని థియేటర్లకు రాకుండా చేశాయి. అందిన సమాచారం ప్రకారం 5వ రోజు రాజాసాబ్ కలెక్షన్స్లో పెద్దగా గ్రోత్ కనిపించలేదు. ఇండియా వైడ్గా చూస్తే 5వ రోజు నెట్ కలెక్షన్స్ కేవలం 5 నుండి 6 కోట్ల మధ్యలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఒక ప్రభాస్ సినిమాకి, అది కూడా భోగి పండగ నాడు ఇంత తక్కువ నంబర్స్ రావడమనేది నిజంగా షాకింగ్. నైజాంలో ఆక్యుపెన్సీ 30-40% మాత్రమే ఉంది. ఆంధ్రాలో కూడా చాలా థియేటర్లు ఖాళీగా కనిపించాయి. దీన్ని బట్టి రాజాసాబ్ బాక్సాఫీస్ రన్ క్లోజింగ్ దశకు వచ్చేసిందని అర్థమవుతోంది. ఇక ఇప్పుడు బాక్సాఫీస్ బాస్ మెగాస్టార్ చిరంజీవి గారి మన శంకర వరప్రసాద్ గారు సినిమా విషయానికి వద్దాం. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఈ రోజుకి అంటే సంక్రాంతి రోజుకి 3 రోజులు పూర్తవుతున్నాయి. నిన్న భోగి రోజు అంటే డే 2 ఈ సినిమా సృష్టించిన విధ్వంసం గురించి మనం ఇప్పటికే మాట్లాడుకున్నాం. ఇక ఈ రోజు సంక్రాంతి డే 3 గురించి చెప్పాలంటే మాటలు సరిపోవడం లేదు. ఉదయం షోల నుండే థియేటర్ల దగ్గర మాస్ జాతర మొదలైంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా హౌస్ఫుల్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. అసలు టికెట్లు దొరకడం గగనమైపోయింది. ఫ్యామిలీ ఆడియన్స్ ట్రాక్టర్లు, ఆటోలు కట్టుకుని మరీ థియేటర్లకు వస్తున్నారు. సంక్రాంతి పండగ రోజు సినిమా చూడడం మన తెలుగువారి ఆనవాయితీ. ఆ ఆనవాయితీకి పర్ఫెక్ట్గా సరిపోయే సినిమా మన శంకర వరప్రసాద్ గారు కావడంతో జనం దీనికే ఓటు వేస్తున్నారు. ముందుగా మనం సీనియర్ సినిమా అంటే ముందు రిలీజ్ అయిన ది రాజా సాబ్ గురించి మాట్లాడుకుందాం. ప్రభాస్ సినిమా వచ్చి నిన్నటికి అంటే మంగళవారానికి 5 రోజులైంది. నిన్న భోగి పండగ కాబట్టి సెలవు దినం. సాధారణంగా ఇలాంటి పండగ రోజుల్లో సినిమాల కలెక్షన్స్లో భారీ జంప్ ఉంటుంది. కానీ రాజాసాబ్ విషయంలో మాత్రం ట్రేడ్ పండితులు ఊహించిన దానికి భిన్నంగా జరిగింది. 4వ రోజు సోమవారం నాడు రాజాసాబ్ కలెక్షన్స్ దారుణంగా పడిపోయిన విషయం మనకు తెలిసిందే. అయితే 5వ రోజు భోగి కాబట్టి ఫ్యామిలీస్ థియేటర్స్కి వస్తారని, కలెక్షన్స్ పెరుగుతాయని ఆశించారు. కానీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి వేరుగా ఉంది. సినిమాకి వచ్చిన మిక్స్డ్ టాక్, హారర్ ఎలిమెంట్స్ సరిగ్గా లేవన్న రివ్యూలు ఆడియన్స్ని థియేటర్లకు రాకుండా చేశాయి. అందిన సమాచారం ప్రకారం 5వ రోజు రాజాసాబ్ కలెక్షన్స్లో పెద్దగా గ్రోత్ కనిపించలేదు. ఇండియా వైడ్గా చూస్తే 5వ రోజు నెట్ కలెక్షన్స్ కేవలం 5 నుండి 6 కోట్ల మధ్యలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఒక ప్రభాస్ సినిమాకి, అది కూడా భోగి పండగ నాడు ఇంత తక్కువ నంబర్స్ రావడమనేది నిజంగా షాకింగ్. నైజాంలో ఆక్యుపెన్సీ 30-40% మాత్రమే ఉంది. ఆంధ్రాలో కూడా చాలా థియేటర్లు ఖాళీగా కనిపించాయి. దీన్ని బట్టి రాజాసాబ్ బాక్సాఫీస్ రన్ క్లోజింగ్ దశకు వచ్చేసిందని అర్థమవుతోంది. ఇక ఇప్పుడు బాక్సాఫీస్ బాస్ మెగాస్టార్ చిరంజీవి గారి మన శంకర వరప్రసాద్ గారు సినిమా విషయానికి వద్దాం. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఈ రోజుకి అంటే సంక్రాంతి రోజుకి 3 రోజులు పూర్తవుతున్నాయి.
నిన్న భోగి రోజు అంటే డే 2 ఈ సినిమా సృష్టించిన విధ్వంసం గురించి మనం ఇప్పటికే మాట్లాడుకున్నాం. ఇక ఈరోజు సంక్రాంతి డే 3 గురించి చెప్పాలంటే మాటలు సరిపోవడం లేదు. ఉదయం షోలలుమ్మే థియేటర్ల దగ్గర మాస్ జాతర మొదలైంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా హౌస్ఫుల్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. అసలు టికెట్లు దొరకడం గగనమైపోయింది. ఫ్యామిలీ ఆడియన్స్ ట్రాక్టర్లు, ఆటోలు కట్టుకుని మరీ థియేటర్లకు వస్తున్నారు. సంక్రాంతి పండగ రోజు సినిమా చూడడం మన తెలుగువారి ఆనవాయితీ. ఆ ఆనవాయితీకి పర్ఫెక్ట్గా సరిపోయే సినిమా మన శంకర వరప్రసాద్ గారు కావడంతో జనం దీనికే ఓటు వేస్తున్నారు. ముందుగా మనం సీనియర్ సినిమా అంటే ముందు రిలీజైన ది రాజా సాబ్ గురించి మాట్లాడుకుందాం. ప్రభాస్ సినిమా వచ్చి నిన్నటికి అంటే మంగళవారానికి 5 రోజులైంది. నిన్న భోగి పండగ కాబట్టి సెలవు దినం. సాధారణంగా ఇలాంటి పండగ రోజుల్లో సినిమాల కలెక్షన్స్లో భారీ జంపుంటుంది. కానీ రాజాసాబ్ విషయంలో మాత్రం ట్రేడ్